అందరికీ నమస్కారం. ప్రజలారా గమనించండి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాస్టర్ షాలేం రాజు గారి మీద వస్తున్న దుష్ప్రచారాలు మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవాలు అవాస్తవాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేకపోయినా కావాలని కుట్రపూరితంగా కొంతమంది మతోన్మాదులు, అలాగనే మతోన్మాదులకు అమ్ముడుపోయిన కొన్ని న్యూస్ ఛానల్స్, ఆ ఛానల్స్ పేర్లు కూడా చెప్తానండి. రాజు తెలుగు న్యూస్ అనే ఛానల్, బిగ్ టీవీ అనే ఛానల్, డైల్ న్యూస్ అనే ఛానల్, ఆర్టీవీ అనే ఛానల్. ఈ ఛానల్స్ గత కొన్ని రోజులుగా షాలేం రాజు గారు మాట్లాడిన ఆ ప్రసంగంలో ఒక చిన్న క్లిప్పింగ్ని కట్ చేసి మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చి డిబేట్లు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అందులో ఎటువంటి తప్పు లేదు. ఈ ఛానల్స్కి మేము ఒకటే అడుగుతున్నాం. ఈ ఛానల్స్ యాజమాన్యాన్ని, ఛానల్స్లో యాంకరింగ్ చేస్తున్న వాళ్ళని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం. అదేంటంటే, అసలు మీరు జరుగుతున్న దాన్ని పక్కన పెట్టి మతోన్మాదులు ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, మళ్ళీ వాళ్ళతో పాటు మరి కొంతమంది, వీళ్ళంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా అన్నమాట. వీళ్ళంతా బెట్టింగ్ మాఫియా అన్నమాట. వీళ్ళందరూ హైందవ సహోదరులను ఎలా మోసం చేస్తున్నారో, హైందవుల దగ్గర వీళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను వీళ్ళు లక్షలు కోట్లు దాచుకొని హైందవుల ధనాన్ని మరి వీళ్ళు దుర్వినియోగం చేస్తూ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే ఈ శివశక్తి అనే ఛానల్ పెట్టుకొని కరుణాకర్ సుగుణ అనేవాడు, అలాగనే ఈ లలిత్ కుమార్ అనేవాడు, వీళ్ళిద్దరూ, వీళ్ళతో పాటు మరికొంతమంది కొన్ని లక్షల రూపాయలు దందా చేస్తున్నారు, కోట్ల రూపాయలు దందా చేస్తున్నారు. వీళ్ళ మీద చట్టపరమైన కేసులు కూడా రిజిస్టర్ చేశారు. మీకు అవి కనిపించట్లా. ఈ కరుణాకర్ సుగుణ అనేవాడి మీద, కరుణాకర్ సుగుణ అనేవాడు, లలిత్ కుమార్ అనేవాడు, వీళ్ళతో పాటు మరికొంతమంది, వీళ్ళ మీద గౌరవ పోలీసు వారు మరి వీళ్ళ మీద చట్టపరమైన కేసులు కూడా రిజిస్టర్ చేశారు. ఆ ఈడీ కేసులు కూడా పెట్టేశారు వీళ్ళ మీద. హిందువులు మోసపోతున్నారు, రిజిస్టర్ అయితే ఆస్తి మిగులుతుంది కదా అని అడిగితే ఇదిగోండి ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చేయండి. ఈ కాపీలో, ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ మీద 420 ఫోర్జరీస్ అన్ని కేసులు ఉన్నాయండి. ఇందులో మీకు క్లియర్గా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2వ తారీఖు అయింది. మేము బయట పెట్టలేదు. పోలీస్ వారు పర్మిషన్ తీసుకునే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే సిసిఎస్లో కేసు నమోదైంది. ఇంత మోసం ఉంది లోపల అని తెలుసుకున్నాక వెళ్తున్న కొలది వస్తున్నాయి లోపల. చాలా మనీ లాండరింగ్ అయింది. కార్పొరేట్ లెవెల్లో స్థాయిలో జరుగుతుంది అక్కడ ఫ్రాడ్, కార్పొరేట్ ఫ్రాడ్ అవుతుంది. ఇవి నీకు కనిపించట్లేదా? ఈరోజు షాలేం రాజు గారి మీద దుమ్మెత్తిపోస్తూ నీకు ఈ మతోన్మాదుల మాఫియా కనిపించట్లేదా? ఈ మతోన్మాదుల మాఫియా నీకు కనిపించట్లేదా? వీళ్ళు చేసే వసూళ్ళు నీకు కనిపించట్లేదా? భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులను వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారో చూడండి. వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినవి, ఈడీ కేసులు పెట్టింది వీళ్ళ మీద. మీరు చూడండి. సహోదరి కరాటి కళ్యాణ్ అనే సహోదరి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద కేసులు పెట్టిన ఆ కేసు యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించింది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చేయండి. ఈ కాపీలో, ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ మీద 420 ఫోర్జరీస్ అన్ని కేసులు ఉన్నాయండి. ఇందులో మీకు క్లియర్గా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2వ తారీఖు అయింది. మేము బయట పెట్టలేదు. పోలీస్ వారు పర్మిషన్ తీసుకునే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే సిసిఎస్లో కేసు నమోదైంది. మరి వీటిని ఎందుకు మీరు టెలికాస్ట్ చేయట్లేదు? వీటిని ఎందుకు ప్రజలు చూపించట్లేదు? ప్రజల డబ్బులను దండుకొని, ప్రజలను మోసం చేసి, ప్రజల దగ్గర వీళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ డబ్బులకు వీళ్ళు కోట్లు దాచేసుకుంటున్నారు. వీళ్ళు లక్షల రూపాయలు దాచుకుంటున్నారు. ఇదొక మాఫియా, మతోన్మాద మాఫియా. ఈ మతోన్మాద మాఫియా వీళ్ళు చేస్తున్న విషయాలను పక్కన పెట్టి, అయ్యా రాజు న్యూస్ తెలుగు ఛానల్, బిగ్ టీవీ, ఆర్టీవీ, డైల్ న్యూస్ ఛానల్స్ మీకు కనిపించట్లేదా? దమ్ముంటే వీటిని ప్రచారం చేయండి. ఈ మతోన్మాదులు చేస్తున్న, ఈ మతోన్మాదులు
వసూలు చేస్తున్న ఈ దందాన్ని ప్రచారం చేయండి దమ్ముంటే. ధైర్యం ఉందా నీకు? ఏది ప్రజలకు మేలు, ఏది ప్రజలకు అవసరం ఉంది? ప్రజలకు ఏ న్యూస్ అవసరం? మల్లెపూల న్యూస్ అవసరం ఆ ప్రజలకి? దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ప్రసారం చేయాల్సిన న్యూస్ చాలా ఉన్నాయి, ప్రజలకు చూపించాల్సిన చాలా న్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి అత్యవసరమైన న్యూస్ లాగా ఈ 4 ఛానల్స్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఈ వీడియోని? ఏ ఉద్దేశంతో? ఈ మతోన్మాదులకు ఎంత కమ్ముడుపోయారు మీరు? ఈ మతోన్మాదులు వసూలు చేస్తున్న ఆ దందాలు మీకు కూడా వాటా ఎంత % ఉంది? లేకపోతే దమ్ముంటే ఆ వీడియోలు ప్లే చేయ. మరి మీకు వాటా లేకపోతే మీ యాజమాన్యానికి, మీ ఛానల్స్కి మతోన్మాదులు వాళ్ళు కలెక్ట్ చేసిన ఆ డబ్బులో వాటా లేకపోతే ఈ వీడియోలు మీరు కూడా ప్లే చేసి వాళ్ళని ఖండించవచ్చుగా, డిబేట్కి పిలవచ్చుగా. మేము వస్తున్నాం, పిలువు మమ్మల్ని డిబేట్కి. ఆ వీడియోల సంగతి ఏంటి? పిలువు, మేము వస్తాం. నీకు మమ్మల్ని పిలిచిన దమ్ము లేదు. వాళ్ళ చెడు వార్తలు, వాళ్ళ బూతులు, వాళ్ళ దందాలు, వాళ్ళ మోసాలు ప్రసారం చేసిన దమ్ము నీకు లేదు. కరుణాకర్ సింగ్, లలిత్ కుమార్, మరికొంతమంది ఈ మత ఉన్మాదులు, మత ఉగ్రవాదులు వాళ్ళు చేసిన దందాలు, వాళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళు దూషిస్తున్న దూషణలు, బూతులను ప్రసారం చేసే దమ్ము నీకు లేదు. దమ్ముంటే వాటిని ప్రసారం చేయి, మేము వస్తాం డిబేట్కి. వాళ్ళని కూడా పిలు, అడుగు. నీకు ఆ ధైర్యం లేకుండా, దమ్ము లేకుండా వాళ్ళకి నువ్వు అమ్ముడుపోయి, మీ ఛానల్స్ వారు వాళ్ళకి అమ్ముడుపోయి, వాళ్ళ దందాలో మీరు పాలి భాగస్తులయ్యి, వాటాదారులయ్యి డబ్బులు పంచుకొని క్రైస్తవ్యం మీద బురద చల్లాలని చూస్తున్నారు మతోన్మాద ఛానళ్ళారా. జాగ్రత్త, మీ ఛానల్స్ని బహిష్కరిస్తారు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు. మీ ఛానల్స్లో వచ్చే న్యూస్ను ఇంకెవరు చూడరు. మీరు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు, మత ఉన్మాదులకు మీరు కొమ్ము కాస్తున్నారు, మత ఉన్మాదులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, మత ఉన్మాదులను మీరు ప్రోత్సహిస్తున్నారు మీ ఛానల్స్ వాళ్ళు. కాదని మీరు చెప్పగలరా? దమ్ముంటే మరి వాటిని ప్లే చేయండి, ఆ వీడియోల్ని మీకు పంపిస్తాం మేము వీడియోలు, అవి ప్లే చేయి. అంతేగాని అవి ప్లే చేయకుండా నీతిమంతులైన నిస్వార్థంగా సేవ చేస్తున్న దైవజనుల మీద, వారి సేవ మీద మీరు దుష్ప్రచారాలు చేస్తూ ఏం సాధించాలని? క్రైస్తవులకు మనోభావాలు లేవా? క్రైస్తవులకు మనోభావాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రజలారా గమనించండి, మతోన్మాద బ్యాచ్ బయలుదేరింది. ఇండియాలో ఈ మాఫియా హైందవుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న మతోన్మాద మాఫియా కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, అలాగే వీరితో పాటు మరికొంతమంది. ఈ లలిత్ కుమార్ గాడు 60 లక్షల స్కామ్లో ఇరుక్కున్నాడు. ఈ లలిత్ కుమార్ అనేవాడు 60 లక్షల స్కామ్లో ఇరుక్కున్నాడు. ఒక రంగురాళ్ళు వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర ఆ బేరం కుదుర్చుకున్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. చట్టపరంగా గౌరవ పోలీసు వారు వీరిని అరెస్ట్ చేశారు. వీటి మీద కేసు పెట్టారు, కేసు ఫైల్ అయింది. ఆయన అన్నదే డబుల్ లక్షలు సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటే నాకు ఏ బాధ లేకుండా పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకుంటా సార్. మీరే మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఆడు ఇబ్బంది పడతాడు మనం చెప్పలేం కదా. ఇది అంటే ఇప్పుడు జనం మా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకులా తెలుస్తారు, మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. ఇప్పుడు తండ్రులు జనం వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోవ్ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం. కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి.
వ్యక్తిగతంగా చేసుకోవచ్చు సార్. నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండే గేమ్స్ మీరు రేపే తీసేయండి సార్. ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా సార్. మీరు కూర్చోండి. మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి సార్. నా బండి తీసుకున్నాను. నేను నడుపుతారండి. నేను నడుపుతాను. అరెస్ట్ చేశారు. ఇవి కనిపించట్లేదా నీకు? వీడు చేసే దందా కనిపించట్లేదా? వీడు చేసే రంగురాళ్ళు బిజినెస్ నీకు కనిపించట్లేదా? రాజ్ న్యూస్ ఛానల్, ఆర్టీవీ ఛానల్, బిగ్ టీవీ ఛానల్, డైల్ న్యూస్ ఛానల్ నీకు కనిపించట్లేదు. ఇవి ఎందుకు ప్రచారం చేయవు? ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, హైందవుల్ని ఎంతమందిని మోసం చేసి ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు బెదిరించి చూడండి. ఇవి ప్రజలకు ఉపయోగపడే న్యూస్. వీటిని ప్రచారం చేయండి నీకు దమ్ముంటే. అంతేగాని దేవుని వాక్యం బోధించే వారి మీద కానీ వచ్చేది. వీడియోలు చూడండి. వీళ్ళ మీద పెట్టిన కేసు, వీళ్ళ మీద కట్టిన ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. ఇదిగోండి ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చాయండి. ఈ కాపీలో ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ మీద 420 ఫోర్జరీస్ అన్ని కేసులు ఉన్నాయండి. ఇందులో మీకు క్లియర్ గా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2వ తారీఖు అయింది. మేము బయట పెట్టలేదు. పోలీస్ వారు పర్మిషన్ తీసుకునే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే సిసిఎస్ లో కేసు నమోదైంది. ఇక నేను బుద్ధి తెచ్చుకొని మీ వైఖరి మార్చుకోకపోతే ఖబర్దార్ మీ ఛానల్స్ను ప్రజలు బహిష్కరిస్తారు. బుద్ధి తెచ్చుకొని మీరు దైవజనులు శాలేం రాజు గారికి క్షమాపణ చెప్పండి. క్రైస్తవులకు క్షమాపణ చెప్పండి. మీ బుద్ధి మార్చుకోండి. లేదంటే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాం ఆల్రెడీ. ఇంకా ముందుకు వెళ్తాం. మీ మీద లీగల్గా ముందుకు వెళ్తాం. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. కాబట్టి ప్రజలారా గమనించండి. ఈ విషయాలను గమనించి వీళ్ళ న్యూస్లో వస్తున్న ఛానల్స్ మీరు చూడకండి. బహిష్కరించండి ఛానల్స్ని. అందరికీ నమస్కారం.